प्यारे बच्चे, सभी को आशीर्वाद। जिस देश में गंगा बहती है, पहला पार्ट के बारे में पार्ट 1 में हम देख लिया। पार्ट 2 में और बाकी कविताओं को देखेंगे। पहले एक गाना सुनाऊंगी, ध्यान से सुनिए। भारत देशम मन जन्म प्रदेशम, भारत खंडम ఒక అమృత భాండం, నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం అని అనుకుంటూ ఎంతోమంది గొప్ప గొప్ప కవులు, గాయకులు వాళ్ళ పాటల రూపంలో కూడా భారతదేశం గొప్పతనాన్ని, గంగానది యొక్క గొప్పతనాన్ని కూడా చాలా చక్కగా వర్ణించారు. అలాంటి పవిత్రమైన గంగా నది ఎక్కడ ప్రవహిస్తోంది? जिस देश में गंगा बहती है, हमारे भारत देश में पवित्र गंगा बहती है, इसलिए हम भारतीयों को पवित्रवान कहते हैं। 14 कविता एक बार सुनाएंगे, सुनिए। कुछ लोग जो ज़्यादा जानते हैं, इंसान का कम पहचानते हैं। कुछ लोग जो ज़्यादा जानते हैं, इंसान का कम पहचानते हैं। ए पूरब हैं पूरब वाले, हर जान की कीमत जानते हैं। ए पूरब हैं पूरब वाले, हर जान की कीमत जानते हैं। ఈ కవిత గురించి మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ కవితలోకి వెళ్దాం. मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो। एक चीज़ यही तो रहती है, एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो। एक चीज़ यही तो रहती है, एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। देखेंगे कठिन कठिन शब्दों को, देखिए अर्थ। इस कविता में कठिन शब्दों के नीचे रेखांकन कीजिए। अपने अपने पुस्तक खोलकर कठिन शब्द लिखिए। मिलजुल कर, टुगेदर। मिलजुल कर माने क्या है? टुगेदर। चीज़, चीज़ माने क्या है? आइटम। चीज़ माने आइटम। मिलजुल के रहो और प्यार करो। प्यार करना, प्यार मीन्स लव। मिलजुल कर रहो और प्यार करो। एक चीज़ यही तो रहती है, మిల్జుల్ కర్ రహో. భారతీయులు అందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటూ ఉంటారట. మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ, ఎన్నో భాషా ప్రజలు ఉన్నప్పటికీ, ఎన్నో భాషా ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా భారతీయులందరూ ఐకమత్యంతో జీవిస్తూ ఉంటారు. भारत एक विशाल देश है, एक पवित्र देश है। यहाँ अनेक जातियों के लोग रहते हैं, यहाँ अनेक भाषाओं के लोग रहते हैं। जैसे आंध्र प्रदेश में तेलुगु, तमिलनाडु में तमिल, कन्नड़ा में, कर्नाटक में मलयाली, इस तरह उत्तर प्रदेश में हिंदी, गुजरात में गुजराती, इस तरह के तरह तरह भाषाओं के लोग रहते हैं। अनेक बोलियाँ भी हैं, अनेक भाषाओं के लोग रहते हैं और अनेक बोलियाँ भी है। फिर भी एक दूसरे के साथ मिलजुल कर रहते हैं। మన భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ, ఎన్నో భాషా ప్రాంతాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భారతీయులందరూ కలిసిమెలిసి ఉంటారట. हिंदू, मुस्लिम, सिख, ईसाई, तरह तरह के लोग रहने पर भी एक दूसरे के साथ मिलजुल कर रहते हैं। ఎన్నో మతాల వాళ్ళు, కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భారతీయులందరూ ఏకతా से रहते हैं, ఐకమత్యంతో జీవిస్తూ ఉంటారట. इसीलिए हम कह सकते हैं अनेकता में एकता का दर्शन भारत में है. అనేకతా మే ఏకతా కా దర్శన్ భారత్ మే హై అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. क्या देख सकते हैं हम? अनेकता में एकता के दर्शन। मिलजुल के रहें और प्यार करो. భారతీయులందరూ మిల్జుల్ కర్ రహో, కలిసిమెలిసి జీవిస్తూ ఉండాలి. और प्यार करो, తోటి వ్యక్తి పట్ల, తోటి ప్రాణి పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి. జాలి, దయ, కరుణ అలాంటి లక్షణాలను వాళ్ళు కలిగి ఉంటారు కూడా.
एक चीज यही तो रहती है భారతీయుల దగ్గర ఉన్న విలువైన వస్తువు ఏకైక వస్తువు ఏంటంటే మానవత్వం, కలిసిమెలిసి ఉండడం, ఐకమత్య భావన, ఇలాంటి లక్షణాలు, ఇలాంటి వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అంటే ఏవో ఫర్నిచర్ అని కాదు, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న గుణాలను ఇక్కడ వస్తు రూపంలో కవి చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న విలువైన సంపద, విలువైన ఆస్తిపాస్తులు ఏంటంటే ప్రేమ, అభిమానాలు, ఐకమత్యంతో నివసించడం, స్వార్థం లేకుండా జీవించడం, అహింసా మార్గంలో నడుచుకోవడం, ఇలాంటి విలువైన వస్తువులు, విలువైన సంపద, విలువైన ఆస్తి అనేది భారతీయుల దగ్గర ఉందట. एक चीज़ यही तो रहते हैं हम उस देश के वासी हैं. అలాంటి పవిత్రత కలిగిన భారతీయులం, భారతవాసులం, భారతదేశ నివాసస్తులం మనందరం. జిస్ దేశమే గంగా బహతి హే, ఎందుకని పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉంది. మనం చెప్పుకున్నాం నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం అని. నిర్మలమైన సురులు అంటే దేవతలు, దేవతలే ప్రవహిస్తున్నట్లుగా, ఒక దేవత గంగానది రూపంలో ప్రవహిస్తున్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. గంగానది పవిత్రమైన దేవతగా భావిస్తూ ఉంటాం, ఆరాధ్య దేవతగా ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి పవిత్రత మన భారతీయుల్లో ప్రతి అణువణువులోనూ ఉన్నది అని ఇక్కడ కవి అభిప్రాయం. और एक कविता, जो जिससे मिला सीखा हमने, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर, मतलब के लिए अंधे होकर, रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने, जो जिससे मिला सीखा हमने. इस कविता में कुछ कठिन शब्दों को अपने अपने पुस्तकों में लिखिए. सीखा, सीखा, सीखा माने क्या है? टू लर्न. सीखा माने क्या है? टू लर्न. गैरों, गैर, गैर माने स्ट्रेंजर, गैर माने स्ट्रेंजर. नेक्स्ट, मतलब, मतलब, मतलब सेल्फिशनेस. अंधे, ब्लाइंड. अंधे माने क्या है? ब्लाइंड. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, जो जिससे सीखा हमने, మనతో మనం ఎవరితో కలిసినప్పటికీ, అంటే మన భారతీయులు స్వతహాగా జ్ఞానులు, భారతీయులు స్వతహాగా జ్ఞానులు, తెలివితేటలు కలవాళ్ళు అయినప్పటికీ కూడా ఇతర దేశాల వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళని సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వాళ్ళకి స్వాగతాసమానులు పలకడమే కాకుండా వాళ్ళకి మన దేశంలో స్థానాన్ని కల్పించి వాళ్ళ దగ్గర నుంచి తెలియని విషయాలు ఏమైనా నేర్చుకున్నారు, కానీ వాళ్ళని ద్వేషభావంతో మటుకు చూడలేదు. జో జిస్సే మిలా సీకా హమ్నే, భారతీయులు ఎంతోమంది జ్ఞానవంతుల నుంచి, గొప్ప వ్యక్తుల నుంచి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. గైరోం కో భీ అపనాయా హమ్నే, మన దేశానికి దండయాత్రగా వచ్చిన గైరోం అనే ఇక్కడ స్ట్రేంజర్. స్ట్రేంజర్ అంటే ఇక్కడ ఏమనుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళని అనుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళని చీత్కరించుకోకుండా, ద్వేషభావాన్ని చూపించుకోకుండా మన భారతీయులతో పాటు వాళ్ళకు కూడా స్థానాన్ని కల్పించిన గొప్ప మనసు కలగవాళ్ళు మన భారతీయులు. వాళ్ళ పట్ల ద్వేషభావం లేకుండా, ఇంకా మన ఆస్తులు, మన పంట పొలాలు అన్నీ కూడా వాళ్ళకి త్యాగం చేసేసి గొప్ప గుణం కలవాళ్ళు మన భారతీయులు. ఇతరుల నుంచి ఏమైనా నేర్చుకోవాలని, ఇతరులకి ఏమైనా ఇద్దామని అనే భావన కలిగిన వాళ్ళే తప్ప స్వార్థభావం లేని వాళ్ళు మన భారతీయులు. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, मतलब అంటే స్వార్థభావం లేకుండా, ఇక్కడ సెల్ఫిష్నెస్ అంటే స్వార్థభావం లేకుండా, స్వార్థం అనే
మురికి కూపంలో కూరుకుపోకుండా నిస్వార్థ భావంతో ఉంటూ, అంటే జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించడం, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం అనే భావన కాకుండా తోటి వ్యక్తికి సహాయం చేయాలి, ఇతరుల పట్ల స్నేహభావంతో ఉండాలి అనే దృక్పథం కలవాళ్ళు కాబట్టి రోటీకో నహి పూజా హమ్నే రోటీకో అంటే భోజనాన్ని రోటీ అంటే ఇక్కడ రొట్టె. రొట్టె అంటే ఏంటి? మనం తినే ఆహారం అని. మనం తినే ఆహారాన్ని పూజిస్తూ ఉండడం అంటే కేవలం డబ్బు సంపాదన కోసమే జీవిస్తూ ఉండడం, డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకోవడం, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉండడం, ఇలాంటి గుణాలు లేకుండా నిస్వార్థ భావనతో ఉన్నారు కాబట్టే బ్రిటిష్ వాళ్ళు ఎన్ని ఘోరాలు చేస్తున్నప్పటికీ కూడా సహిస్తూ వచ్చారు. అలాంటి మంచి మనసు కలవాళ్ళు మన భారతీయులు. जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाए हमने. మన దేశంలో ఎంతోమంది జ్ఞానులు, కవులు, బుద్ధిమంతులు, ఇలాంటి గొప్పవాళ్ళు ఎంతోమంది ఆదర్శప్రాయంగా ఉన్నారు. వాళ్ళ నుంచి మన భారతీయులు ఎన్నో మంచి విషయాలు నేర్చుకొని వాళ్ళ మార్గంలో నడుస్తున్నారు. నెక్స్ట్ గైరోం కో భీ అపనాయా హమ్నే. ఇతరులను కూడా, కొత్త వాళ్ళని కూడా మన వాళ్ళలాగే భావిస్తూ మన భారతదేశంలో వాళ్ళకి స్థానాన్ని కల్పించారు. మతలబ్ కేలియే అందే హోకర్. మతలబ్ కేలియే స్వార్థానికి స్థానం ఇవ్వకుండా, అంటే స్వార్థం అనే గుడ్డితనంలో వాళ్ళు మునిగిపోకుండా నిస్వార్థ భావంతో ఉన్నవాళ్ళు మన భారతీయులు. రోటీకు నహి పూజా హమ్నే. ఇతరులలాగా, ఇతర దేశస్తులలాగా కేవలం డబ్బు కోసమే జీవించడం, కేవలం తిండి కోసమే జీవిస్తున్నాం అనే భావన కాకుండా తోటి వ్యక్తి పట్ల జాలి, దయ, అహింసా మార్గం ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళు మన భారతీయులు. నెక్స్ట్ अब हम तो यह सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. अब हम तो यह सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. अब हम तो क्या सारी दुनिया. इस कविता में से कुछ कठिन शब्दार्थ. सारी, होल, दुनिया, वर्ल्ड. अब हम तो क्या सारी दुनिया. ఇప్పుడు మనమేంటి, మన గురించి సారీ దునియా మొత్తం ప్రపంచమే భారతీయుల గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. భారతీయులు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ త్యాగ బుద్ధి, వాళ్ళ నిస్వార్థ భావన, వీటన్నిటి గురించి, మానవత్వ లక్షణాలు, వీటన్నిటి గురించి మన భారతీయులే కాదు ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకునే రోజులు ఈ రోజులు. సారీ దునియాసే కహతీ హే. ప్రపంచంలో అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు, సారీ దునియాసే, దునియా మానే వరల్డ్, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉన్నారట. ఎటువంటి దేశం మన దేశం? హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఎటువంటి భారతీయులం మనమందరం? జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉందో అటువంటి భారతీయులం మనమందరం. నెక్స్ట్ होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है. పెదవుల మీద నిజాయితీ కలవాళ్ళు అంటే వాళ్ళ మాట, వాళ్ళ ఆచరణ, వాళ్ళ పద్ధతులు అన్నీ కూడా నిజాయితీతో ఉండేటట్టుగా, అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా ఉండేటటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు మన భారతీయులు. జహా దిల్ మే సఫాయి హోతీ హై. మనసంతా నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్న లక్షణాలు కలిగిన వాళ్ళు మన భారతీయులు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై. అలాంటి పుణ్యాత్ములు గల భారతదేశంలో పుట్టిన వాళ్ళం మనమందరం భారతీయులు. జిస్ దేశ్ మే గంగా బహతీ హై. అటువంటి ఈ దేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉంది. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. मिलजुल के रहो और प्यार करो. మనం అందరం అనేకతా మే ఏకతా
అనే లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు, అంటే భిన్నత్వంలో ఏకత్వం. భిన్న భిన్న భాషలు, వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాలు, వేరువేరు జాతుల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండే లక్షణాలు కలిగిన వాళ్ళు భారతీయులు. ఇలాంటి దేశం మరి ఎక్కడా ఉండదు. ఇలాంటి పవిత్రమైన పుణ్యమైన దేశం పుణ్యమైన దేశంలో మనం పుట్టడం మన అదృష్టంగా మనం భావిస్తూ ఉండాలి. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, కలిసిమెలిసి ఉండండి మరియు ప్రేమతో జీవించండి. ఏక చీజ్ ఎహీతో రహతీ హే, మన దగ్గర ఉన్న ఒకే ఒక వస్తువు ప్రేమ, ఆదరణ అనే వస్తువులు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే, మనం ఏ దేశం ప్రజలం. జిస్ దేశమే గంగా బహతీ హే, ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశం యొక్క ప్రజలం మనం అందరం. జో జిస్సే మిలా సీకా హమ్నే, మనం ఎవరితో కలిసినప్పటికీ, అంటే జ్ఞానుల్ని గొప్ప వ్యక్తుల్ని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఎవరిని హీనభావంతో మనం చూడడం. గైరోం కోబీ అపనాయ హమ్నే, మనం ఎటువంటి మంచి బుద్ధి కలవాళ్ళం. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి మన దేశంలో స్థానం కల్పించమే కానీ వాళ్ళని ద్వేషభావంతో మనం చూడలేదు. పైగా త్యాగభావంతో మన దేశంలోని సంపదను వాళ్ళు దోచుకుపోతున్నా కానీ, అహింసా మార్గంలో నడుచుకున్నాం కానీ హింసా ప్రవృత్తిని మనం పాటించలేదు. గైరోం కో భీ అపనాయ హమ్ మతలబ్ కే లియే అంధే హోకర్, అంటే స్వార్థభావన లేకుండా నిస్వార్థంతో, స్వార్థం అనే గుడ్డితనంలో వెళ్ళకుండా నిస్వార్థంతో జీవించేవాళ్ళు మన భారతీయులు. రోటీ కో నహీ పూజా హమ్నే, ఆహారాన్ని పూజిస్తుండడం అంటే డబ్బే లక్ష్యంగా ఉండడం, జీవితంలో డబ్బే ముఖ్యం అనుకోకుండా ఇతరుల పట్ల మానవత్వంతో ఉండడం మన భారతీయుల యొక్క గొప్ప లక్ష్యం. అబ్ హమ్ తో క్యా సారీ దునియా సే కహతీ హై, సారీ మీన్స్ హోల్, మొత్తం ప్రపంచం అంతా మన గురించి చెప్పుకుంటూ ఉందిట. ఏమని? భారతీయులు చాలా గొప్పవాళ్ళు అని, వీళ్ళు పవిత్ర హృదయం కలవాళ్ళు. ఎందుకంటే పవిత్రమైన గంగా నది లాంటి ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మంచితనం అనేది వీళ్ళ అణువున ఉంది అనేది కవి అభిప్రాయం. జిస్ దేశమే గంగా బహతీ హై, మన దేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తోంది. హోటోం పే సచాయి రహతీ హై, పెదవుల మీద నిజాయితీ అనేది భారతీయుల మనసులో ఉంది. జహ దిల్ మే సపాయి రహతీ హై, భారతీయుల ప్రజలందరి మనసులు చాలా నిర్మలంగా ఉన్నాయి. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, మనం ఏ దేశం ప్రజలం, ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశం యొక్క ప్రజలం మనమందరం. వీటిలోని కఠినమైన శబ్దాలు మిల్జుల్కర్, టుగెదర్ కలిసి, చీజ్ ఐటమ్ వస్తువు, ప్యార్ లవ్ ప్రేమ, సీఖా టు లెర్న్ నేర్చుకోవడం, గైర్ స్ట్రేంజర్ కొత్త వాళ్ళు, మతలబ్ సెల్ఫిష్నెస్ స్వార్థం, అందే బ్లైండ్ గుడ్డితనం, సారీ హోల్ మొత్తం ప్రపంచం, దునియా వరల్డ్, సారీ హోల్ అంటే మొత్తం, దునియా అంటే వరల్డ్ ప్రపంచము. ఇవి దీంట్లో ఉన్న కఠినమైన శబ్దాలు. కవి కా నామ్ క్యా హై? శైలేంద్ర కుమార్. ఉన్కా పూరా నామ్ క్యా హై? శంకరదాస్ కేసరిలాల్ శైలేంద్ర. శంకరదాస్ కేసరిలాల్ శైలేంద్ర. ఈయన ఎప్పుడు పుట్టారు? 1923, 1923. ఇంకా మరణ్ కబ్ హువా? 1966, 1966లో ఈయన చనిపోవడం జరిగింది. విశేషత కయి ప్రసిద్ధ ఫిల్మ్ గీతోంకి రచన, ఎన్నో సినిమా గీతాలని ఈయన రచించడం జరిగింది. 3 బార్ ఫిల్మ్ఫేర్ అవార్డ్సే సమ్మానిత. ఈయన్ని 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు తోటి సత్కరించడం జరిగిందట. భారతీయోं के बारे में कवि ने क्या कहा? भारतीय सच्चे हृदय वाले हैं, निर्मल हृदय वाले हैं, वे अहिंसा मार्ग पर चलने वाले हैं, न्याय धर्म सच्चाई मानवता सद्भावना आदि लक्षणों को उनके गुणों में आदत के रूप में पालन करने वाला व्यक्ति भारतीय है. भारतीय सच्चे हृदय में सभी को मित्रता के साथ देखते हैं, एक दूसरे से मिलजुल कर रहते हैं, एक दूसरे के साथ सद्भावना के साथ रहते हैं, एक दूसरे पर दया निर्मल हृदय आदि अनेक भावनाओं को दिखाने वाले लोग हैं.
एक दूसरे से बातें करते समय భాయిచార్ की భావన అంటే సోదర భావంతో మెలిగే లక్షణాలు కలిగిన ఉన్నవాళ్ళు భారతీయులు. భారతీయ సహృదయి హై, మంచి హృదయం కలిగిన వాళ్ళు. బడోంకో ఆదర్ కర్నే వాలా వ్యక్తి హై, పెద్దవాళ్ళని గౌరవించే వ్యక్తులు. బడోం పర్ విధేయత్ నమ్రతాపూర్వక వ్యవహార్ కర్నే వాలా వ్యక్తి హై, వినయ విధేయతలతోటి నమ్రత వినయంతో నివసించే వ్యక్తులు భారతీయులు. ఉన్కో హమేషా ఆదర్ కర్నే కా ఆదత్ హై, వాళ్ళకి ఎప్పుడు ఇతరులను గౌరవించే లక్షణం అనేది వీళ్ళలో ఉన్నది. भारतीयों में बहने वाले कुछ नदियों के बारे में, भारत देश में गंगा नदी के साथ साथ गोदावरी, कृष्णा, तुंगभद्रा, पेन्ना, इस तरह कई महान नदियाँ यहाँ बहते हैं. इन नदियों को क्या कहते हैं? जीवन नदी कहते हैं. हमेशा पानी से भरे रखने वाले के कारण इन नदियों को जीवन नदी कहते हैं. विश्व के मानचित्र में भारत कहाँ है? विश्व के मानचित्र में भारत पूरब में है. విశ్వ కే మానచిత్ర మే మానే క్యా హై? ప్రపంచ పటంలో భారతదేశం ఎక్కడ కనిపిస్తూ ఉంది మనకి? ప్రపంచ పటంలో మనకి భారతదేశం పూరబ్ మే హై, తూర్పు వైపున కనిపిస్తూ ఉందట. ఇసిలియే భారతీయోं को क्या कहते हैं? पूरब में रहते हैं, इसीलिए भारतीयों को पूरबवासी कहते हैं. हमारे यहाँ इंसानियत को अधिक महत्व दिया जाता है. हमारे यहाँ इंसानियत అంటే మానవత్వానికి, ఇన్సానియత్ మానే మానవత్వము, మానవత్వం అనే గుణాన్ని కలిగి ఉన్నవాళ్ళు. ఇన్సాన్ అంటే మనిషి, ఇన్సానియత్ అంటే మానవత్వాన్ని కలిగిన వాళ్ళు మన భారతీయులు. हम ज्ञान को महत्व देते हैं. हम किसको महत्व देते हैं? धन को महत्व नहीं देते, ज्ञान को महत्व देते हैं. జ్ఞానార్జన పెంపొందింప చేసుకోవాలి అనే ఉద్దేశం కలిగిన వాళ్ళం మనమందరం. కాబట్టి జ్ఞానానికి ఎక్కువగా ప్రముఖ స్థానాన్ని మనం ఇవ్వడం జరుగుతోంది. హమ్నే సబ్సే కుచ్ నా కుచ్ సీఖా హై. మనం ఇతరుల నుంచి అంటే గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి, సత్యహరిశ్చంద్రుడి నుంచి కానీ, గాంధీ గారి నుంచి కానీ, గౌతమ బుద్ధుడి నుంచి కానీ, అల్లూరి సీతారాం, మదర్ తెరీసా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి నేర్చుకుంటూ ఉంటాం మనం మంచి మంచి విషయాలన్నీ. అంగ్రేజోం కో భీ అప్నాయా హై. బ్రిటిష్ వాళ్ళని కూడా మనలాగా, మన వాళ్ళలాగా మనం భావిస్తూ వాళ్ళని ఆదరించిన గొప్ప మనసు కలవాళ్ళం మన భారతీయులం. అప్నే లాభ్కే లియే కిసీకో హాని నహీ పహుంచాయి. మన లాభాపేక్ష కోసం మనం ఏదో ఉన్నత స్థానంలో ఉండాలి, లాభాన్ని ఆర్జించాలి అనే లక్షణంతో ఇతరులకి హాని తలపెట్టే మనసు గలవాళ్ళం మటుకు మనం కాదు. ఎందుకంటే నిస్వార్థ భావంతో జీవిస్తూ ఉంటాం కాబట్టి, అందరూ సమానమే అనే భావంతో కలవాళ్ళం కాబట్టి ఇతరులకి హాని తలపెట్టే లక్షణం భారతీయులకి ఏమాత్రం కూడా లేదు. नेक्स्ट, गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा? इस कविता में कवि मिलजुल कर रहने के लिए क्यों कहा होगा? కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ఎందుకు చెప్పారు కవి? ఎందుకంటే కలిసిమెలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఒంటరిగా ఉన్నప్పుడు కన్నా కలిసిమెలిసి ఉన్నప్పుడు మనం సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి మనం కలిసిమెలిసి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలం అనే లక్షణాన్ని కలిగి ఉన్నవాళ్ళం. కాబట్టి కవి ఎవరు? శైలేంద్ర కుమార్ గారు మనతో ఏం చెప్తున్నారు? మిల్జుల్ కర్ రహే ఔర్ ప్యార్ కరో, కలిసిమెలిసి జీవించండి, ప్రేమను పొందండి. ఏకతాసే రహకర్ అనేక కామో మే సఫల్ పావో, ఐకమత్యంతో జీవిస్తూ అనేకమైన పనుల్లో సఫలత్వాన్ని పొందండి అని చెప్పి ఇక్కడ కవి మనకు చెప్తూ ఉన్నారు. हम अपने मेहमान के साथ कैसे व्यवहार करना चाहिए? మనం మన అతిథులతోటి ఎలా వ్యవహరించాలి? हम अपने मेहमान के साथ ఆదర్ కే సాత్, గౌరవ మర్యాదలతోటి అతిథి దేవో భవ అన్నారు. వసుదైక కుటుంబం అని కూడా అన్నారు. వసుదైక కుటుంబం అంటే ఏంటి? ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం లాంటిది. కాబట్టి ఈ కుటుంబంలోకి ఎవరు వచ్చినప్పటికీ, అతిథులు లాంటి వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళకి అతిథి దేవో భవ అన్నారు. దేవతలతో సమానంగా భావించి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. కాబట్టి అతిథులు అనేవాళ్ళు భారతీయులకి ప్రాణాల కన్నా ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు అనేది ఇక్కడ కవి అభిప్రాయం. హర్ జాన్కి కీమత్ జాన్తే హే, భారతీయులు ప్రతి ప్రాణి యొక్క విలువను చాలా జాగ్రత్తగా చాలా గొప్పగా తెలిసిన వాళ్ళు. ప్రతి ప్రాణం విలువ, మానవత్వం విలువ తెలుసు కాబట్టి తోటి వ్యక్తితో ప్రేమతో వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి తోటి వ్యక్తికి హాని తలపెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటి లక్షణాలు వాళ్ళలో లేవు. కాబట్టి హర్ జాన్కి కీమత్ అంటే
కీమత్ అంటే వాల్యూ, ప్రతి ప్రాణం విలువ భారతీయులకి చాలా గొప్పగా తెలుసు కాబట్టి అందరినీ సమభావంతో చూస్తూ ఉంటారు. यही है हर जान की कीमत जानते हैं इस पंक्ति का भावार्थ. फिर देखेंगे पहले से एक बार कविता पढ़ूंगी, ध्यान से सुनिए. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. मेहमा जो हमारा होता है, मेहमा जो हमारा होता है, ओ जान से प्यारा होता है, ओ जान से प्यारा होता है. ज़्यादा का नहीं लालच हमको, ज़्यादा का नहीं लालच हमको, तोड़े में गुजारा होता है, तोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ, बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. कुछ लोग जो ज़्यादा जानते हैं, कुछ लोग जो ज़्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं, इंसान को कम पहचानते हैं. ये पूरब है पूरब वाले, ये पूरब है पूरब वाले, हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो. एक चीज़ यही तो रहती है, एक चीज़ यही तो रहती है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. जो जिससे मिला सीखा हमने, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, गैरों को भी अपनाया हमने. मतलब के लिए अंधे होकर, मतलब के लिए अंधे हो, रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने. अब हम तो क्या सारी दुनिया, अब हम तो क्या सारी दुनिया, सारी दुनिया से कहती है, सारी दुनिया से कहती है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. कठिन शब्दों को और एक बार देखेंगे. होठ, होठ माने क्या है? लिप, पेदवी, होठ, लिप. नेक्स्ट सफाई, सफाई माने क्या है? क्लीनिंग. नेक्स्ट दिल, दिल माने हार्ट, हृदयमु. सच्चाई, सच्चाई माने ट्रूथ, निजाइती. बहना, बहना माने क्या है? टू फ्लो. और दूसरा कविता में मेहमा, गेस्ट, मेहमा गेस्ट. जान, जान लाइफ. प्यारा, डेर, प्यारा डियर. ज़्यादा, मच, ज़्यादा मच. लालच, ग्रीड. थोड़ा, लिटिल. नेक्स्ट धरती, एर्थ. सदी, सेंचुरी. सहना, टू एंड्योर. इंसान, मैन. पहचाना, टू ఐడెంటిటీ. పూరబ్, ఈస్ట్. జాన్, లైఫ్. కీమత్, వాల్యూ. ఇలా కఠిన శబ్దాలు ఉన్నాయి. వాటన్నిటిని చాలా జాగ్రత్తగా చదువుకొని దీంతో మనకి మొదటి పాఠం పూర్తయినట్టే. టెక్స్ట్ బుక్ ఒకసారి జాగ్రత్తగా చదువుకొని కఠిన శబ్దాలను అండర్లైన్ చేసుకొని వాటికి మీనింగ్స్ రాసుకోండి. ఓకే.